సాయంపేట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర మరియు బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో 2024-2025 సంవత్సరంలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దాతలు నగదు అందజేశారు. మొదటి బహుమతిగా ప్రొఫెసర్ బాసని శంకరయ్య జ్ఞాపకార్థం 5,000 రూపాయలు రంగు సంజయ్కు బాసని సుబ్రహ్మణ్యం అందజేశారు. ద్వితీయ బహుమతిగా దిడ్డి సాంబయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు దిడ్డి రమేష్ 4,000 రూపాయల గొట్టుముక్కల సాయికృష్ణకి అందజేశారు. తృతీయ బహుమతిగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు సామల వీరేశం జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల భిక్షపతి సాధు వంశీకి 3,000 రూపాయలు అందజేశారు. అలాగే జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ప్రథమ బహుమతి నామని అక్షయ్కు కీర్తిశేషులు బాసని సుదర్శనం జ్ఞాపకార్థం వారి భార్య బాసని అరుణ తరపున 5,000 రూపాయలను బాసని సుబ్రహ్మణ్యం అందజేశారు. ద్వితీయ బహుమతిగా దిడ్డి సాంబయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు దిడ్డి రమేష్ 4,000 రూపాయలు సాయి శ్రీకి అందజేశారు. తృతీయ బహుమతిగా కీర్తిశేషురాలు సామల రాధమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల భిక్షపతి 3,000 రూపాయలు ఎండి అమ్రీన్కి అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు శ్రీనివాస్, శ్రీలత, మాజీ సర్పంచ్ కందగట్ల రవి, దిడ్డి ప్రభాకర్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్లు దాసరి కల్పన, కానుగుల కవిత, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.